నమస్తే మనతో ప్రస్తుతం చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఆర్ట్స్ కాలేజ్ ముందు సభ నిరుత్సాహానికి గురి చేసిందని చాలా మంది అంటున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఓన్లీ విద్యకు సంబంధించినటువంటి ప్రయారిటీని తెలియడం కోసం మాత్రమే నిర్వహించిన సభ ఇది. ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, యూనివర్సిటీల మీద ప్రభుత్వం ఏమనుకుంటా ఉంది, విద్యా ప్రమాణాలు ఏ విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉంది, దాని మీద జరిగినటువంటి సభ ఇది. దీనికి సంబంధించిన విద్య గురించి చెప్పకుండా ఎక్కువ ఆయన ఎక్కడ చదివినా, నేను ఎక్కడ పుట్టినా, ఎక్కడ పెరిగినా ఇది చెప్పడం ఎందుకు వీడికి వచ్చి అనేది విద్యార్థులు చెప్తున్నారు. ఇక్కడ నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటూనే నేను గవర్నమెంట్ స్కూల్నే చదివి వచ్చిన, మాది నల్లమల్ల, మాది పాలమూరు, వెనుకబడి జిల్లా నుంచి వచ్చిన, ఆయన ముఖ్యమంత్రి అయినా అని చెప్పేసి విద్యార్థుల్లో కాన్ఫిడెన్స్ నింపే ప్రయత్నంతో పాటు విద్య ద్వారా అన్ని లభిస్తాయి, విద్య ద్వారా కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు గౌరవం వస్తుంది, ఆ విద్య ద్వారా మాత్రమే సమాజంలో మార్పు వస్తుందని చెప్పి భావించి మేము యూనివర్సిటీలను అంతర్జాతీయ ఖ్యాతి వచ్చే విధంగా ఆక్స్ఫర్డ్ తరాలో యూనివర్సిటీలు ఉండాలని భావిస్తా ఉన్నాం. దానిలో భాగంగా రీసెర్చ్ పెంపొందించాలి, అదే కాకుండా రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉండాలి, టీచింగ్ నాన్ టీచింగ్, యూనివర్సిటీలో ఇంకా మెరుగైనటువంటి విద్యా ప్రమాణాలు పెంపొందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు సాయం చేసే ప్రయత్నం కావచ్చు. అదే కాకుండా విద్యను రాజకీయ కోణంలో చూడొద్దు, విద్యను వ్యాపార కోణంలో చూడొద్దు అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి గారు అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర ప్రజలకు, విద్యార్థి లోకాలకు ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఈరోజు జరిగినటువంటి సభ ఇది. అంటే విద్యార్థులు కూడా చాలా నినాదాలు చేశారు, అడ్డుకునే ప్రయత్నం చేసినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, నోటిఫికేషన్లు ఏడ ఉన్నాయి అనేది కూడా ప్రశ్నిస్తున్నారు ఇప్పటిదాకా. ఇక్కడ ఆల్రెడీ అప్పుడే 60,000 ఉద్యోగాలు ఇచ్చారు, ఎక్కడ చిన్న పేపర్ లీక్ కాలే. 2013లో గ్రూప్ 1 సంబంధించి ఇప్పటివరకు పరిష్కారం కాలే. 17 సంవత్సరాల సమస్యకు పరిష్కారం చూపించింది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా 60,000 ఉద్యోగాలు ఇస్తూ పాటు ముఖ్యమంత్రి ఆల్రెడీ మొన్న జిల్లా పర్యటన సందర్భంలో 40,000 ఉద్యోగాలు ఇస్తాం, ఈ ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత ఇస్తామని చెప్పి ప్రకటించారు. కాకపోతే జాబ్ క్యాలెండర్ అనేది గ్రూప్ 1 అయిపోయింది, గ్రూప్ 2 అయిపోయింది, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ 2 అయిపోయిన తర్వాత మాత్రమే జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ ప్రకటించారు. కార్యరూపం దాల్చాలంటే ఖచ్చితంగా ఈ 2 అయిపోవాలా, లేకపోతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. ఇప్పటికే కోట్ల వివాదాలు, నోటిఫికేషన్ ఇళ్ళగానే ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు, ఇళ్ళకగానే పండగ అన్నట్టు ఇప్పుడు గ్రూప్ 1 సంబంధించి ఇంకా కోట్లనే కేసు ఉన్నది, గ్రూప్ 2కు సంబంధించి కోట్ల అడ్వకేట్ పెట్టి ఆ సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి ఎక్కడ రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా తెలంగాణ రాష్ట్ర టీజీపీఎస్సీని రాజకీయ కేంద్రంగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చే కేంద్రంగా మంచి నిష్ణాతులైనటువంటి టీజీపీఎస్ మెంబర్లు చైర్మన్ నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే మీ విద్యార్థులేమో ఉద్యోగాలు అసలే ఇవ్వలేదు, అవి పాత నోటిఫికేషన్లో అవి ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పుకోవడం ఏందనేది వాళ్ళు చెప్తారు. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చేంత మాత్రాన ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు. మరి అట్లాంటి 2013లో గ్రూప్ 1 అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రూప్ 1 2 సార్లు ఇచ్చింది, మరి ఎందుకు రద్దయింది? రద్దయింది కదా 2 సార్లు. 563 ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది, 17 సంవత్సరాల పరిష్కారం చూపించారు. గ్రూప్ 2 ఇచ్చారు, గ్రూప్ 3, గ్రూప్ 4, డిఎస్సి, టెట్, తర్వాత ఏజ్ పెంచిన పరిస్థితి మనం చూసినాం కదా. అంటే ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడొద్దు. ఇక్కడ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రి గారు విద్యకు ఫస్ట్ విద్యా, వైద్యం, సేద్యానికి 3 ప్రయారిటీలు ఏ విధంగా ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా నిన్నటి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేసినాం. ఇక్కడ గ్లోబల్ సమ్మిట్లో 5,75,000 కోట్ల రూపాయలు అంతకుముందు దావోస్ వేదికగా ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు కల్పించాలా. ప్రైవేట్ రంగంతో పాటు అందుకే స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఎడ్యుకేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో ముందుకు పోతా ఉంది. చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చినామని మీరు చెప్తారు, మరి ఎందుకు విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు? ధర్నాలు, వాళ్ళకున్న స్వేచ్ఛ, వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ నిరసన వ్యక్తం చేసుకున్న లేదండి, నిరసన వ్యక్తం చేసుకునే అవకాశం లేదంటే ఎట్లా? నిరసన కూడా ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు, జాబ్ క్యాలెండర్ సంబంధించి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాబట్టి రకరకాల ఇబ్బందులు అనేది వస్తుంటాయి. ప్రతిదాని మన రాజకీయ కోణం వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తారు, ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ప్రభుత్వం చేయాల్సింది చేస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ సమస్య పరిష్కరించే ప్రయత్నాలు కూడా ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇంకోటి విద్యార్థులు ఒక మాట అన్నారు, గతంలో కేసీఆర్ రాలేదు, ఆయన రాకపోవడం వల్ల నష్టమే జరిగింది, ఈయన వచ్చి కూడా నష్టమే జరిగింది. ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు ఇచ్చింది కదా, 1000 కోట్ల రూపాయలు ఇచ్చే యూనివర్సిటీలు అన్ని డెవలప్మెంట్ చేస్తానని చెప్పి మిగతా సంబంధించిన 40,000 ఉద్యోగాలు ఇస్తానని ఆల్రెడీ జిల్లాలో అనౌన్స్ చేసిండు. ఇప్పటికే 60,000 అయిపోయినాయి. ఎక్కడ కూడా చిన్న పేపర్ లీక్ కాలే, 13 పేపర్ లీక్ అయితే పరుచుకున్న పాపాన పోలే కేసీఆర్. కాబట్టి ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడరు. వాళ్ళకి నిరసన వ్యక్తం చేసుకునే అవకాశం ఉంది, ప్రభుత్వం ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేసుకున్న తర్వాత దానిలో సాధ్యాలను, అసాధ్యాలు ఏంది, సాధ్యాలు అని చెప్పి పరిశీలించే ప్రయత్నాలు ప్రభుత్వం. ఇది ప్రజాప్రభుత్వంలో ప్రజలకు నిరసన వ్యక్తం చేసుకునే అవకాశం ఉంది. దాన్ని మేము సీరియస్గా తీసుకోం. ఖచ్చితంగా వాళ్ళ సమస్య పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం సాధ్యాలు పరిష్కరించి చూసి ఖచ్చితంగా పరిష్కరిస్తాం. 1000 కోట్లకు సంబంధించి జీవో కూడా విడుదల చేసినట్టున్నాడు. ఇక 3 ఏళ్ళు ఉంది, ఒక 1 ఇయర్ ఎలక్షన్లకే పోతుంది. 2 ఇయర్స్లో ఏమైనా కంప్లీట్ చేస్తారా? ఎందుకు కంప్లీట్ చేయరు? ఇదంతా ఒకసారి 1000 కోట్ల రూపాయలు యూనివర్సిటీ అకౌంట్లో పడ్డ తర్వాత వాళ్ళ యూనివర్సిటీ వీసీ రిలీజ్ ఇది అటానమస్ బాడీ కదా. ఇప్పుడు అటానమస్ బాడీలో గతంలో నిధుల కొరతతో యూనివర్సిటీలు ఇబ్బంది పడ్డాయి, నిధులు ఇచ్చి రిక్రూట్మెంట్ చేసుకొని చెప్పి ప్రభుత్వం స్వేచ్ఛ ఇస్తే మరి దాన్ని కూడా సద్వినియోగం చేసుకోకపోతే అంతకన్నా వేరేది. కాబట్టి యూనివర్సిటీని బాగు చేసుకోవాలా, రీసెర్చ్ పెంపొందించుకోవాలా, రెగ్యులర్ బ్యాకల్ నియమించుకోవాలా,
స్టాండర్డ్ పెరగాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగా ముఖ్యమంత్రి గారే మంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ యూనివర్సిటీలన్నీ కూడా బాగుపడతాయి ముఖ్యమంత్రి గారి ఆయంలో అని చెప్పేసి చాలామంది నమ్ముతూ ఉన్నారు. అంటే చివరికి చెప్పండి, ఈ సభ సక్సెస్ అయింది అనుకుంటారు? అంటే కాంగ్రెస్ కార్యకర్తగా లేకపోతే ఒక నాయకుడిగా మీరు సక్సెస్ అయింది అంటారు, విద్యార్థులు మొత్తం ఫెయిల్ అయిందని చెప్తారు. మేము ప్రజాస్వామ్య వాదులము, ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేస్తున్న వాళ్ళ రైట్ అది. ఫస్ట్ సభ ముఖ్యమంత్రి పోయేటప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి, ఎందుకంటే ఈ అంశాన్ని విద్యకు సంబంధించిన అంశంగానే చూడాలని ముఖ్యమంత్రి గారు భావం. ఎందుకంటే డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కాంట్రాక్ట్ సంబంధించి కావచ్చు, జాబ్ క్యాలెండర్ సంబంధించి కావచ్చు, ఈ రెండు మీద ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయలేదని చెప్పేసి వాళ్ళు కొంత ఆవేదనలు ఉన్నారు. కానీ ఈ అంశం విద్యకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుంటుంది అనేది ఈ అంశం పక్కదారి పట్టే అవకాశం కాబట్టి ముఖ్యమంత్రి గారు దాని మీద మాత్రమే మాట్లాడారు. మరొకసారి మిగతా అంశాల గురించి కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. అంటే ప్రధానంగా నోటిఫికేషన్లు ఇచ్చినంత మాత్రాన ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు, 100% మేము ఉద్యోగాలు ఇచ్చినాము. ఖచ్చితంగా 1000 కోట్లకు సంబంధించిన ఆ యొక్క నిధులు ఏవైతే ఉన్నాయో యూనివర్సిటీ అటామస్ 100% పనులు 2 ఇయర్స్లో కంప్లీట్ చేస్తుంది. నిరసన వ్యక్తం చేసుకునే అవకాశం అందరికీ ఉంటుంది. అందులో భాగంగా విద్యార్థులు కూడా చేసినారు. కొన్ని నోటిఫికేషన్లు డిలే అయినాయి, కొన్ని కోట్ల కేసులు ఉన్నాయి, కొంత రకరకాల ఇష్యూలు ఉన్నాయి కాబట్టి డిలే అయినాయి తప్ప 100% ఇది ప్రజాపాలన. ప్రజాప్రభుత్వంలో విద్యార్థులకు 100% న్యాయం చేస్తామని చరణ్ కౌశిక్ యాదవ్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.